ఓకే స్వామి. ఈరోజు నేను మాదాపూర్‌కి వచ్చానండి. బిల్డింగ్ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇది ఇక్కడ టాయిలెట్స్ పొజిషన్, విండోస్ పొజిషన్ అడిగారు. ఒకసారి చూడండి స్వామి. మేస్త్రి గారు ఆ! రండి మనకిది. ఆ! ఒకసారి మీ పేరండి? అంకమరావు. అంకమరావు గారు. మీరే గదా ఇది అవును. కన్‌స్ట్రక్షన్ అంతా? అవును. బిల్డరు, కన్‌స్ట్రక్షన్ అంతా మీరే. మాకు. ఓకే స్వామి. మనకిక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఇది 120 డిగ్రీస్‌లో టిల్ట్ అయి ఉంది మేస్త్రి గారు. 120 డిగ్రీలు అంటే 30 డిగ్రీలు అధికంగా ఉంది. అంటే 120 డిగ్రీస్ అంటే తూర్పు అటువైపు వస్తుంది. తూర్పు ఈ సెంటర్‌లో రాకుండా తూర్పు అనేది ఇక్కడ రావట్లేదండి వీరికి. తూర్పు ఇక్కడ రావట్లేదు. ఎక్కడొస్తుందంటే తూర్పు అటొస్తుంది. తూర్పు అటొస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మన నైరుతి చేంజ్ అవుతుంది. ఎలా ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ 3 భాగాలు అటువైపు వచ్చేస్తాయి 120 డిగ్రీలు. అంటే జనరల్‌గా మనం ఏమనుకుంటాం ఇది పడమర నైరుతి, దక్షిణ నైరుతి కదా! సో ఎప్పుడైతే తూర్పు అటొచ్చిందో వెస్ట్ ఇక్కడికి వస్తది. పడమర ఇటు వచ్చేస్తుంది. ఈ లైన్‌లో వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పడమర నైరుతి ఇటువైపు వచ్చేస్తుంది స్వామి. ఇగో ఇటు పడమర నైరుతి వచ్చేసింది. ప్లస్ ఇక్కడ ఉన్న దక్షిణ నైరుతి వచ్చేసింది. సో మనకి ఎన్ని ఫీట్ల వరకు వచ్చింది అంటే ఇక్కడ నుంచి మార్క్ చేసుకున్నాం కదా 14 ఫీట్ల వరకు. అంటే ఇక్కడ వరకు పడమర దక్షిణ నైరుతిలే దీంట్లోకి వచ్చి ఉన్నాయన్నమాట. అప్పుడు ఏమవుతుంది ఏమంటున్నానంటే ఈ లైన్లో టాయిలెట్స్ రావద్దు, విండోస్ రావద్దు. మెయిన్ చూసేది అదే. నేను ఎక్కడికన్నా వెళ్తే ఏం గమనిస్తాను అంటే వాళ్ళకు చెడు జరగకుండా చూస్తాను. వాళ్ళ అభివృద్ధి డెవలప్మెంట్ అంతే జాతక బలము గ్రహ దోషాల మీద ఆధారపడి ఉంటుంది. మనం వెళ్తే చెడు ఆపాలి, మెయిన్ కాన్సెప్ట్ అది. సో ఇవి ఈ దారిలో టాయిలెట్స్ వచ్చినా కిటికీలు వచ్చినా నెగిటివ్ జరుగుతుంది. నైరుతి దోషం, ప్రమాదాలు జరుగుతాయి, గృహప్రవేశాలను ఆపుతుంది. ఇంట్లోకి వచ్చినాక 11 నెలలకు ప్రాబ్లమ్సే స్టార్ట్ అవుతాయి. కొందరు అంటారు ఇల్లు కట్టినాక వెంటనే ప్రాబ్లం వచ్చింది అంటే నైరుతిలో ఏమైనా ఉందో చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు తిరిగింది కదా, జనరల్గా ఏమనుకుంటాం పడమర నైరుతి అనుకుంటే ఇక్కడ వరకే వస్తుంది, ఇక్కడ వరకు దక్షిణ నైరుతి వస్తుంది. అది తిరిగేసరికి ఇదంతా నైరుతి అయిపోయింది. అంటే ఇది ఎవరు నమ్మలేని నిజం. నైరుతి అంతా ఇలా ఎందుకు ఉంటుందండి, ఈ కార్నర్ ఉంటుంది, తిరిగిపోయింది కదా. సో ఇంతకుముందు జనరల్గా నేను కూడా అలాగే ప్లాన్లు ఇచ్చేవాడిని, అటు ఇటు తీసుకొని చూసేవాడిని. కానీ ఇప్పుడు అంతా తిరిగిపోయింది. అందుకే మనం గమనించేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు విండోస్ రాకూడదు, టాయిలెట్స్ రాకూడదు. సో మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ టాయిలెట్ కోసం ఇక్కడ ఇచ్చారు కదా, సో నైరుతి అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి స్వామి. ఓకేనా. గేట్ విషయానికి వచ్చేసరికి ఇటు తీసుకొని రండి, ఇక్కడ చూపేయండి. గేట్ విషయానికి వచ్చేసరికి మీరు గేట్ అడిగారు కదా, మెయిన్ గేట్ ఎలా ఉండాలని అడిగితే అక్కడ బోర్ ఉందండి మేస్త్రి రాజు, అటు చూపి అక్కడ బోర్ ఉంది. ఆ బోర్ ఉంది కాబట్టి ఆ బోర్ గేట్లో పడకుండా సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గోడ కట్టేసి ఇక్కడ పిల్లర్ వేసుకొని రెండింటి మధ్య మీరు గేట్ పెట్టుకోండి. ఆ ఓనర్ ఏమడిగాడంటే ఇంకో చిన్న గేట్ అటంటే అటు పెట్టకూడదు, అది నీచం అయిపోతుంది. ఇది మాత్రమే ఉచ్చస్థానం. అంటే ప్రధాన గేట్ ఇక్కడ గేట్ పెట్టుకోవడము, అటు చిన్న గేట్ పెట్టకుండా ఈ గేట్ కూడా నడవడము, ప్లస్ అది దాంట్లో గేట్లో పడకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మేస్త్రి. ఓకే.